పన్ను పోటుకు ఉపశమనం. ఇక జిఎస్టీలో సంస్కరణలకు కేంద్రం యోచన. ఇక అన్ని వస్తువులు 5 తర్వాత 18% స్లాబ్ల పరిధిలోకే, 12, 28% స్లాబ్లకు మంగళం. సామాన్యులపై భారం తగ్గే అవకాశం. 7 హానికారక అంశాలపై 40% ప్రత్యేక పన్ను వేస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం మీద పన్ను పోటుకు ఉపశమనం అని చెప్తా ఉన్నారు. కొంతవరకు ఇది న్యాయమే. ఇది ఎందుకంటే 12% నుంచి 28% వరకు ఉన్నటువంటి జిఎస్టీని మొత్తం కూడా 5% నుంచి 18%కి తగ్గిస్తున్నట్లుగా చెప్తా ఉన్నారు. కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. దేశంలోని సామాన్యులు, చిరు వ్యాపారులపై పన్ను భారాన్ని భారీగా తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుపెగించింది. ఇక అత్యంత ప్రాధాన్యమైన వస్తు సేవల పన్ను అంటే జిఎస్టీ విధానానికి కీలక సవరణలు ప్రతిపాదించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం అమల్లో ఉన్న 4 స్లాబ్ల స్థానంలో 2 స్లాబ్ల జిఎస్టీ విధానాన్ని అమలు తేనుంది. ఇక మంత్రుల కమిటీకి ప్రతిపాదన. ప్రస్తుత విధానంలో నిత్యావసర వస్తువులపై 5%, సాధారణ వస్తువులపై 12%, ఎలక్ట్రానిక్ సేవలపై 18%, విలాస హానికర వస్తువులపై 28% జిఎస్టీ విధిస్తున్నారు. అయితే ప్రతిపాదిత జిఎస్టీ విధానంలో 5%, 18% పన్ను స్లాబులు మాత్రమే ఉంటాయి. ఇవి కాక సమాజానికి హానికరంగా గుర్తించిన 7 అంశాలపై 40% ప్రత్యేక పన్ను కూడా ప్రతిపాదించిందంట. ఒక రకంగా మంచిదే కావచ్చు ఇది. ఇక వ్యవసాయ, విద్య, బీమా రంగాలకు ప్రయోజనం జరుగుతుందంట. సవరించిన జిఎస్టీ విధానం జౌలి, ఎరువులు, పునరుత్పాదక విద్యుత్తు, ఆటోమోటివ్, హస్తకళలు, వ్యవసాయం, వైద్యం, ఇక బీమా రంగాలకు లాభం చేకూర్చనుంది. ఈ సవరణ వినిమయానికి ఊతమిస్తుందని, పెరిగిన వినిమయం కారణంగా పన్ను చెల్లింపులు పెరిగి తగ్గిన పన్నుల కారణంగా కలిగే నష్టాన్ని భర్తీ చేస్తుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే పన్ను విధానంలో మార్పులు ప్రభుత్వానికి గండి కొడుతుంది. అయితే ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతుంది కొంతవరకు, కానీ ఆ ఆదాయ నష్టం కొన్ని నెలల వ్యవధిలోనే పూడుకుపోతుందని ఆ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద కొంతవరకు వ్యవసాయం, తర్వాత విద్యా రంగాలకు, బీమా రంగాలకు కూడా కొంతవరకు మేలు జరుగుతుందని చెప్తా ఉన్నారు. నిజంగా మేలు జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్నకు మంచి జరిగితేనే దేశం బాగుంటుంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.